అందరికీ నమస్తే. రేపటి నుంచి అనగా డిసెంబర్ 2వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు, పెన్షన్‌కు దరఖాస్తులు. ఏపీలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పెన్షన్స్ మరియు కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు స్వీకరించనున్నారు. కొత్తగా దరఖాస్తులు పెట్టుకున్న అర్హులకు జనవరిలో కొత్త పెన్షన్స్‌తో పాటు రేషన్ కార్డులను ప్రభుత్వం మంజూరు చేయనుంది. రాష్ట్ర ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుంది. దీనిలో భాగంగా కొన్ని కీలక హామీలను అమలు చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరో 2 హామీలను నెరవేర్చుకునేందుకు సన్నాహాలు చేస్తుంది. కొత్త సంవత్సరంలో సంక్రాంతి కానుకగా కొత్త పెన్షన్స్, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు మార్గదర్శకాలను జారీ చేసింది. జన్మభూమి 2 కార్యక్రమాన్ని సంక్రాంతి నుంచి ప్రారంభించి అందులో కొత్త లబ్ధిదారులకు పెన్షన్ పత్రాలతో పాటు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రంలో అన్ని రకాల సామాజిక భద్రత పెన్షన్లు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వృద్ధాప్య పింఛను, విభిన్న ప్రతిభావంతులకు కొత్త పెన్షన్ మంజూరు చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే ప్రజావేదికగా ప్రజా దర్బార్కు పెద్ద ఎత్తున పెన్షన్ కోసం దరఖాస్తు చేపట్టాయి. మొత్తం 45 రోజుల కార్యాచరణ ప్రణాళికను కొత్త పెన్షన్ మంజూరు, అలాగే బోగస్ పెన్షన్ తొలగింపు తనిఖీ ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. గ్రామ సభల ద్వారా అర్హులు, అనర్హుల జాబితాని ప్రజల ముందు ఉంచేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అలాగే ఏవైనా ఫిర్యాదులు ఉంటే వాటిని తక్షణం పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ నెలాఖరు నాటికి కొత్త పెన్షన్స్ లబ్ధిదారుల ఎంపిక, ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న అర్హులు, కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్ మంజూరు చేయనున్నారు. అయితే గత ప్రభుత్వంలో దాదాపు 2,30,000 మంది పెన్షన్ కోసం దరఖాస్తు చేయగా కేవలం 60,000 మందికి మాత్రమే పెన్షన్ మంజూరు అయినది. ఇక మిగిలి ఉన్న పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పునఃపరిశీలించి అర్హులను గుర్తించి పెన్షన్ మంజూరు చేసేలా చేస్తానన్నారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,48,00,000 తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో 90 లక్షల కార్డులు జాతీయ ఆహార భద్రత చట్టం కింద కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ కార్డులకు మాత్రమే ఉచితంగా కేంద్రం బియ్యం, తక్కువ ధరకు కందిపప్పు, పంచదార, ఇతర సరుకులు అందిస్తుంది. 1.5 లక్షకు పైగా పేద కుటుంబాలను వచ్చే ఏడాది జనవరిలో కొత్త రేషన్ కార్డు జారీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే ఈ రేషన్ కార్డుపై ముందు ఉన్న ప్రభుత్వం యొక్క కార్డులు కాకుండా ఇప్పుడున్న ఈ ప్రభుత్వం యొక్క కార్డులను మళ్లీ మార్చి ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వం వద్ద కొత్త రేషన్ కార్డు దరఖాస్తుకు ముందు ప్రభుత్వంలో చేసుకున్న భారీ కార్డులు పెండింగ్ లో ఉండడం కారణం చేత వాటిని మళ్లీ పునఃపరిశీలించి అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డును మంజూరు చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ డిసెంబర్ 2వ తేదీ నుంచి కొత్త పెన్షన్స్ కావచ్చు, కొత్త రైస్ కార్డ్ కావచ్చు, దానికి సంబంధించిన ఆప్షన్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. మరి 2వ తేదీ వరకు అంటే ఈ రోజు ఆప్షన్ ఇస్తారా? ఇస్తే ఎలాంటి ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా? ముందు ప్రభుత్వం లాగే ఆప్షన్స్ ఇస్తారా? దానికి కావాల్సిన పత్రాలు కూడా సేమ్ ఉంటాయా లేదా ఏమైనా మారుస్తారా అనేది చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.